అదనపు ప్రోటీన్లను శరీరం నుంచి తొలగించకపోతే రక్తంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుతుంది. ఇది బొటనవేలు నుంచి చీలమండల వరకు వాపు, విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. దీనిని గౌట్ అని కూడా అంటారు. చలికాలం వస్తే కీళ్ళ నొప్పుల సమస్య పెరుగుతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నట్లయితే శరీరంపై ఏమైనా గాయాలు ఉంటే ఆ ప్రాంతంలో దురద మొదలవుతుంది. అయితే శీతాకాలంలో ఈ కింది కూరగాయలు తినడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. చలికాలంలో ఆల్కహాల్ డ్రింక్స్, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతాయి. ఈ సీజన్లో పాలకూర తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగవు. అలానే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. చలికాలంలో బ్రోకలీ పుష్కలంగా దొరుకుతాయి. ఈ కూరగాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి గౌట్ సమస్యను నివారిస్తుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్ను బయటకు పంపుతుంది. యూరిక్ యాసిడ్తో ఎక్కువ కాలం బాధపడే వారి ఆహారంలో దోసకాయను చేర్చుకోవచ్చు. బీన్స్ యూరిక్ యాసిడ్ లక్షణాలను నివారిస్తుంది. బీన్స్లో ప్రోటీన్ ఉంటుంది, కానీ అవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచవు, బదులుగా సమస్యలను నివారిస్తుంది. ఆస్పరాగస్ సాధారణంగా కూరగాయల మార్కెట్లో కనిపించవు, కానీ ఈ కూరగాయలు శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్లు తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే బొటనవేలు నొప్పి, చీలమండల వాపు వంటి సమస్యలను నివారిస్తుంది.